హలో ఫ్రెండ్స్, మనిషి ఎంతగా ఎదిగినా కొన్నిసార్లు మూఢనమ్మకాల వల్ల తన నాశనాన్ని తానే రాసుకుంటాడు. చరిత్రలో, అందులోనూ ప్రపంచంలోనే గొప్ప అనుకునే అమెరికాలోనే మూఢనమ్మకాల వల్ల జరిగిన ఒక భయంకర మారణహోమం గురించి తెలుసుకుందాం. రండి. ఇంకా అసలు విషయానికి వస్తే, అది అమెరికాలోని ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో 900 మంది గ్రామస్తులు తమ చేతులతోనే తమ ప్రాణాలు తీసుకున్నారు. కారణం తెలిస్తే మీరు తలపట్టుకుంటారు. దానికి గల ఒకే ఒక కారణం మూఢనమ్మకం. అయితే ఒకేసారి 900 మంది మనస్సులో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? పూర్తి కథను మొదటి నుండి తెలుసుకుందాం. అది 1978వ సంవత్సరం నవంబర్ 18వ తారీఖు. అంటే దాదాపు 48 సంవత్సరాల క్రితం ఒకేసారి 900 మందికి పైగా ప్రజలు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వెనుక ఉన్నది మతగురువు అని చెప్పుకునే జిమ్ జోన్స్ అనే పిచ్చివాడు. అతను తనను తాను దేవుడిని అని చెప్పుకునేవాడు. ఈ సంఘటన గయానాలోని జోన్స్టౌన్లో జరిగింది. జిమ్ జోన్స్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కలవాడు మరియు తనను తాను దేవుని అవతారంగా చెప్పుకునేవాడు. మొదట అతను తన కీర్తిని పెంచుకోవడానికి పేద ప్రజలకు సహాయం చేస్తానని చెప్పి 1956వ సంవత్సరంలో పీపుల్స్ టెంపుల్ అనే చర్చిని నిర్మించాడు. దేవుడిని అని చెప్పుకునేవాడు మంచి మాటలతో మరియు అబద్ధపు వాగ్దానాలతో అతను 100 మందిని తన అనుచరులుగా చేసుకున్నాడు. అతని ఆలోచనలు అమెరికా ప్రభుత్వం నుండి వేరుగా ఉండటంతో అతను అందరి నుండి దూరంగా వెళ్లి దక్షిణ అమెరికాలోని గయానాలో తన అనుచరులతో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. అతని చర్చి దగ్గరే ప్రజలు నివసించడానికి ఒక చిన్న గ్రామం ఏర్పాటు చేశారు. కాని కొన్ని రోజులలోనే అతని అనుచరులకు అతని అసలు నిజం తెలిసింది. అక్కడ ప్రజలతో 12 గంటలు పని చేయించేవాడు. వారు అలసిపోయినప్పుడు వారిని నిద్రపోనివ్వకుండా జిమ్ జోన్స్ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఈ సమయంలో ఎవరైనా నిద్రపోతున్నట్లు కనబడితే వారికి భయంకరమైన శిక్షలు విధించేవాడు. కొంతమంది ఫిర్యాదుల మేరకు అమెరికా ప్రభుత్వం అతనిపై చర్య తీసుకోవాలని ప్రణాళిక వేసినప్పుడు ఆ పిచ్చివాడు జిమ్ అందరినీ సమావేశానికి పిలిచాడు. అతను ప్రజలను భావోద్వేగంగా భయపెట్టాడు. దానితో జిమ్ చెప్పినట్లు ప్రజలు చేయడం మొదలుపెట్టారు. అతను అమెరికా ప్రభుత్వం మనందరినీ కాల్చి చంపడానికి వస్తోంది. అది జరగకముందే మనం ఈ పవిత్ర జలం తాగేయాలి. దానితో మనం ఆ బుల్లెట్ల బాధ నుండి తప్పించుకుంటాం అని అన్నాడు. వారు మనపై బాంబు వేసి మనల్ని చెల్లాచెదురు చేస్తారు. మిగిలిన మహిళలు మరియు పిల్లలను చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేస్తారు. అందుకే మనం దాని నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది చేయాలి అని అన్నాడు. ఆ తర్వాత జిమ్ ఉపన్యాసానికి ముందే 100 లీటర్ల విషపూరితమైన మాక్టైల్ సిద్ధం చేశారు. ఈ పానీయాన్ని అందరి చేతుల్లో పెట్టారు. జిమ్ ఒక సంజ్ఞ చేస్తే అందరూ దేవుడిని తలుచుకుంటూ దాని తాగుతారని చెప్పాడు. అది తాగిన వెంటనే అందరూ నేలమీద పడిపోవడం మొదలుపెట్టారు. ఇది చూసి చాలామంది దాని తాగడానికి నిరాకరించారు. అప్పుడు జిమ్ గార్డులు బలవంతంగా వారికి ఆ పానీయాన్ని తాగించారు. 5 నిమిషాల్లో అక్కడున్న ప్రతి ఒక్కరూ చనిపోయారు. నివేదికల ప్రకారం 276 మంది పిల్లలు ఉన్నారు. జిమ్ పవిత్ర జలమని చెప్పి అందరికీ తాగించిన విషపూరితమైన మక్టైల్లో సైనైడ్ కలిపి ఉంది. అది శరీరంలోకి వెళ్లిన వెంటనే మరణం సంభవిస్తుంది. 1978వ సంవత్సరం నవంబర్ 18వ తారీఖున జరిగిన ఈ విషాదకర సామూహిక ఆత్మహత్య సంఘటనలో దాదాపు 900కు పైగానే విషము తాగి మరణించారు. ఇందులో దురదృష్టకరమైన విషయమేమిటంటే చనిపోయిన వారిలో 276 మంది చిన్నపిల్లలు ఉన్నారు. అందుకే అంటారు మనిషి ఎంత ఎదిగినా తనను తాను తెలుసుకోడు అని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.